ఐక్యూ Z9 టర్బో. ఇది చైనాలో లాంచ్ అయ్యేటప్పుడు పిచ్ హైప్ తోటి లాంచ్ అయింది. ఇండియాలో అందరూ నెక్స్ట్ ఐక్యూ నుంచి రాబోయే ఫోన్ ఇదే అనుకున్నారు. చాలా మంచి స్పెసిఫికేషన్స్ తోటి వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్, 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా, ఎవ్రీథింగ్ ఒక పవర్ఫుల్ ఫోన్, గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం ఇండియాలో 30,000 రూపీస్ ప్రైస్ బ్రాకెట్ లో లాంచ్ అయితే ఒక బెస్ట్ ఫోన్, ఒక ఆల్రౌండర్ ఫోన్ అవుతుందని చెప్పి చాలా మంది వెయిట్ చేసాం. కానీ కట్ చేస్తే ఇండియాకి Z9 టర్బో రాలేదు, కానీ కొత్తగా మళ్ళీ Z9 S సిరీస్ వచ్చినాయి. లాస్ట్ మంత్ లాంచ్ అయ్యాయి. మన ఛానల్లో 2 ఫోన్స్ రివ్యూస్ కూడా ఉంటాయి, ఒకవేళ మీకు కావాలంటే చెక్ చేయొచ్చు. ఈ Z9 S సిరీస్ వచ్చినాయి, కానీ స్టిల్ ఇంకా ఐక్యూ Z9 టర్బో అయితే ఇండియాకి రాలేదు. చాలా మంది స్టిల్ ఇప్పటికీ కూడా ఈ ఐక్యూ Z9 టర్బో కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ చాలా మంది అడుగుతున్నారు అసలు వస్తుందా రాదా అని. రూమర్స్ ప్రకారం, లీక్స్ ప్రకారం అయితే ఇండియాకి అయితే ఐక్యూ Z9 టర్బో ఖచ్చితంగా వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందో చెప్పలేం. అండ్ ఏ స్పెసిఫికేషన్స్ తోటి వస్తుందో చెప్పలేం. ప్రెసెంట్ అయితే ఐక్యూ Z9 టర్బో చైనాలో 8S Gen 3 ప్రాసెసర్ తోటి లాంచ్ అయింది. బట్ అదే 8S Gen 3 ప్రాసెసర్ తోటి ఇండియాలో వస్తుందని చెప్పలేం. అండ్ చైనాలో లాంచ్ అయిన సేమ్ ఎగ్జాక్ట్ ఫోన్ కూడా ఇండియాలో వస్తుందని చెప్పలేం. బట్ ఐక్యూ Z9 టర్బో అనే పేరుతోటి ఒక ఫోన్ అయితే వస్తుంది. దీని గురించి ఈ మధ్య కాలంలోనే నాకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది. ఎలా అంటే రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో వివో అయితే వివో T3 అల్ట్రా అని చెప్పి ఒక స్మార్ట్ ఫోన్ని బాగా టీస్ చేస్తుంది. ఈ వివో T3 అల్ట్రా నెక్స్ట్ వివో నుంచి రాబోయే ఆన్లైన్ టార్గెటెడ్ స్మార్ట్ ఫోన్. దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 30,000 రూపీస్ ఉండొచ్చు. ఇప్పుడు మనకి వివో గురించి, ఐక్యూ గురించి తెలిసిందే. ఈ రెండు ఒకటే పేరెంట్ బ్రాండ్ కింద ఉంటాయి. అండ్ రీసెంట్గా లాంచ్ అయిన ఐక్యూ Z9 S ప్రోని వివోలో సేమ్ ఫోన్ రీబ్రాండ్ చేసి ఎగ్జాక్ట్ సేమ్ ఫోన్ ని వివో T3 ప్రో లాగా లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు వివో T3 ప్రోకి నెక్స్ట్ ఫోన్ వివో T3 అల్ట్రా అయితే ఫ్లిప్కార్ట్ లో టీస్ చేస్తున్నారు. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే ఆ ప్రైస్ లో చాలా బాగుంటాయి. అండ్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ వివో T3 అల్ట్రానే ఫస్ట్ వివో T3 అల్ట్రా లాగా లాంచ్ చేసి ఒక 2 వారాల గ్యాప్ తోటో, ఒక వారం గ్యాప్ తోటో ఐక్యూలో ఐక్యూ Z9 టర్బో అనే పేరుతో తీసుకొస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే చైనాలో లాంచ్ అయిన ఐక్యూ Z9 టర్బో ప్రైస్ పాయింట్ వచ్చేసరికి మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇండియాలో 30,000 రూపీస్ ప్రైస్ కేటగిరీ. కాకపోతే ఎగ్జాక్ట్ గా చైనాలో లాంచ్ అయిన ఐక్యూ Z9 టర్బోనే ఇండియాకి అలానే స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తోటి తీసుకొచ్చేస్తే అక్కడ వీళ్ళకి అదే ప్రైస్ బ్రాకెట్ లో ఐక్యూ నియో 9 ప్రోకి సేల్స్ పడిపోతాయి. సో అందుకని ఆ పని అయితే వీళ్ళు చేయరు అనుకుంటున్నా. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తోటి అయితే మాత్రం ఐక్యూ Z9 టర్బోని అయితే తీసుకొని రారు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం, ఇది జస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఖచ్చితంగా జరిగిద్దని చెప్పట్లేదు. అండ్ ఏ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే నెక్స్ట్ వివోలో లాంచ్ కాబోయే వివో T3 అల్ట్రానే రీబ్రాండ్ చేసి ఐక్యూ బ్రాండ్ నేమ్ లో ఐక్యూ Z9 టర్బో లాగా గానీ, ఐక్యూ Z9 S టర్బో లాగా గానీ తీసుకొస్తారు. అండ్ ఇది ఏ పేరుతోటైనా లాంచ్ కావచ్చు. ఐక్యూ Z9 S అల్ట్రా లాంచ్ అవ్వచ్చు, ఐక్యూ Z9 టర్బో అనే పేరుతో లాంచ్ అవ్వచ్చు, లేదంటే Z9 అల్ట్రా అనే పేరుతోటైనా లాంచ్ కావచ్చు. పేరు ఏదేమైనా కానీ ఐక్యూ నుంచి 30,000 రూపీస్ ప్రైస్ కేటగిరీలో రాబోయే నెక్స్ట్ ఫోన్ ఇదే అని నేను అనుకుంటున్నా. అండ్ చైనాలో లాంచ్ అయిన ఎగ్జాక్ట్ ఐక్యూ Z9 టర్బో స్మార్ట్ ఫోన్ ఇండియాకి తీసుకొని రారని నేను అనుకుంటున్నా. ఒకసారి ఈ వివో T3 అల్ట్రా స్పెసిఫికేషన్ చూసామంటే ఫస్ట్ ప్రాసెసర్ ఇది మీకు Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ మిగిలిన స్పెసిఫికేషన్ చూసామంటే కెమెరాస్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX 921 సెన్సర్ ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. మోస్ట్లీ ఈ డిస్ప్లే రెజల్యూషన్ వచ్చేసరికి 1.5K రెజల్యూషన్ ఉంటుంది. అండ్ 5500 mAh బ్యాటరీ తోటి వస్తుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫోన్ మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా, దీనిలో మీకు IP68 రేటింగ్ కూడా ఉంటుంది. అండ్ ఒకసారి దీని డిజైన్ చూసామంటే సేమ్ రీసెంట్ గా లాంచ్ అయిన వివో V40 సిరీస్ డిజైన్ ఎలా ఉందో సేమ్ దీని డిజైన్ కూడా ఇంతే ఉంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇదే ఫోన్ గానీ ఐక్యూ Z9 టర్బోలకు గానీ, లేదంటే ఐక్యూలో ఏ ఫోన్ తోటైనా గానీ కొద్దిగా రీబ్రాండ్ అయితే సేమ్ డిజైన్ అయితే తీసుకొని రారు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఐక్యూలో సేమ్ డిజైన్ తోటి ఐక్యూ Z9 S ఉంది. ఐక్యూ Z9 S 20,000 రూపాయలు లోపు వచ్చే ఫోన్. సో 20,000 రూపాయలు లోపు వచ్చే ఫోన్ కి ఒకటే డిజైన్, అండ్ 30,000 రూపాయలు లోపు వచ్చే ఫోన్ కి కూడా ఒకటే డిజైన్ పెట్టరని నేను అనుకుంటున్నా. సో ఒకవేళ సేమ్ వివో T3 అల్ట్రా ఐక్యూ బ్రాండ్ నేమ్ లో రీబ్రాండ్ అయితే డిజైన్ మేబీ ఐక్యూ Z9 S Pro ఎట్లా ఉందో సేమ్ అట్లాంటి డిజైన్ తోటే రావచ్చు. కాకపోతే ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ అయితే సేమ్ వివో T3 అల్ట్రా ఎట్లాంటి స్పెసిఫికేషన్స్ తోటి వస్తుందో ఒకవేళ ఐక్యూలో రీబ్రాండ్ చేసినా కానీ సేమ్ అదే స్పెసిఫికేషన్స్ తోటి వస్తుందని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా రీబ్రాండ్ చేస్తారని నాకు ఎందుకో బాగా కొడుతుంది. ఎందుకంటే అక్కడ ఆ ప్రైస్ పాయింట్ లో ఖచ్చితంగా మార్కెట్ ని షేక్ చేసేసే ఫోన్ కాకపోయినా కానీ మార్కెట్ ని ఖచ్చితంగా ఇంపాక్ట్ చేసే స్పెసిఫికేషన్స్ అయితే దీనిలో ఉన్నాయి. సో అందుకనే వివో T3 అల్ట్రా పేరుతోటి మాత్రమే వదిలేరు, దీన్ని ఖచ్చితంగా ఐక్యూ పేరుతోటి రీబ్రాండ్ చేస్తారు. అండ్ ఇదే ఐక్యూ Z9 టర్బో అని నేనైతే అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు కింద నా కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్నో వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కొద్దిగా మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి షేర్ చేయండి. ఛానల్ కొద్దిగా స్ప్రెడ్ చేయండి. ఛానల్ కొద్దిగా సపోర్ట్ అవసరం. తొందరగా మనం 100K సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.